Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే EB5 వీసా ఎక్స్పర్ట్. మీకు EB5 వీసా కావాలా, ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకొని వెంటనే రీచ్ అవ్వాల్సిన పర్సన్ ఎవరో కాదు, ద గ్రేటెస్ట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. ముఖ్యంగా ఇమిగ్రేషన్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్స్ అని ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాని గురించి కూడా కన్క్లూజన్ కావాలి. సో ఏంటంటే ఇప్పుడు హాట్ గోయింగ్ టాపిక్ ఏదైతే ఉందో అదండి డెఫినెట్గా యుఎస్ ఎలక్షన్స్ అండి. ఎందుకంటే యుఎస్ ఎలక్షన్స్ వల్ల మొత్తం ప్రపంచం అంతా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే చాలా ట్రీటీస్ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్కి, డిఫరెంట్ ఫారిన్ రిలేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా యుఎస్ ఎలక్షన్స్ బేస్ చేసుకొని డిపెండ్ అవుతాయి. సో ఈ ఇమిగ్రేషన్ లాస్లో EB5 వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఏ ఫాస్ట్ వే అనేది మన వెపన్ కాబట్టి అది ఎలా డిటర్మైన్ అయ్యిద్ది, ఎవరు వస్తే ఏం అడ్వాంటేజెస్ జరుగుతాయి అవన్నీ మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే అసలు మనం వీ నీడ్ టు గో ఇన్ టు డైనమిక్స్ అండి. మనకి EB5 వీసా అసలు ఎందుకు ఆప్ట్ చేసుకుంటాం అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చే పరిస్థితి 100 years వరకు లేదు కాబట్టి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లోనే మనకి గ్రీన్ కార్డ్ రావటం ప్లస్ అలానే సిటిజన్షిప్ రావటము EB5 వీసా ద్వారా ఆప్షన్ ఉంది కాబట్టి మనం దీన్ని ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికి ఏంటంటే 7 to 8 crores కావాలి. సో 7 to 8 crores తీసుకెళ్ళి ఎప్పుడైతే యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో అది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్గా గుర్తించి ఎకానమీ ఎంప్లాయ్మెంట్ బూస్టప్ అవుతుందని బేస్ చేసుకొనే మనకి EB5 ద్వారా గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. సో మనం దీంట్లో 2 topics మాట్లాడుకోవాలి. సో ఎకానమీ ఎంప్లాయ్మెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అని ఎప్పుడైతే అంటున్నామో యుఎస్లో ఎవరున్నా కూడా ఎకానమీని ఎంప్లాయ్మెంట్ని బూస్ట్ చేయాలనే చూస్తారుగా వాళ్ళైనా సరే. 100%. మనమైనా మన తెలంగాణ ఆంధ్రాలో ఫారిన్ కంపెనీస్ రావాలి, లేకపోతే ఫారిన్ ఇన్వెస్టర్స్ రావాలి, ఎకానమీ ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవ్వాలని చూస్తున్నాం కదా. డెఫినెట్గా అదే కదా గ్రోత్ పారామీటర్ తీసుకుంటే. అలానే యుఎస్లో ఎవరు ఎలక్ట్ అవుతారు అన్న దాన్ని బేస్ చేసుకొని పాలసీ చేంజెస్ ఏముంటాయి ఇమిగ్రేషన్ లాకి రిలేటెడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు తీసుకుంటే గ్రీన్ కార్డు అసలు ఎన్ని రోజులు పట్టిద్ది, ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంది, ఎన్ని ఏళ్ళ నుంచి వెయిటింగ్ లిస్ట్ ఉంది అనేది అందరికీ తెలిసిన సబ్జెక్ట్. చాలా లాంగ్ వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో గ్రీన్ కార్డులో కూడా చాలా రకాలైన గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. సో మన వాళ్ళు ఎడ్యుకేషన్ ద్వారా వర్క్ ద్వారా అప్లై చేసుకొని ఎంప్లాయర్ ఎవరైతే మనకి స్పాన్సర్ చేస్తున్నారో ఆ విధానంగా ఆప్ట్ చేసుకునే గ్రీన్ కార్డు రావాలి అంటే 100 years టైం పడుతుంది, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి అంటే యుఎస్ గవర్నమెంటే దానికి పాలసీ చేంజెస్తో రావాలి. ప్రాక్టికల్గా ఎవరిని ఎలక్ట్ చేసుకుంటే ఆ పాలసీ చేంజెస్తో వస్తారు అనేది కూడా ఇట్స్ లైక్ ఎ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. అంతే కదా. 2 types of people ఉన్నారు సార్ ఇక్కడ. కంప్లీట్లీ 2 different kind of people అని చెప్పొచ్చు. ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ అన్నప్పుడు. అవునండి. ఒక పర్సన్ ఏమో నా కంట్రీ, నా దేశం, నా రక్తం అని బిలీవ్ చేసే పర్సన్ ఒకరు. అవునండి. ఇంకో పక్కన హ్యుమానిటీ, అమెరికా ఈజ్ లైక్ బిగ్ బ్రదర్ అందరికి, అంటే ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పే పర్సన్ ఒకరు. కానీ నిజానికి ట్రంప్ ఉన్నప్పుడు ఎటువంటి వార్స్ జరగలేదు. ట్రంప్ రైట్ లీడర్ అనే ఒక సెటన్ పీపుల్ కొంతమంది ఉన్నారు, అందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. అవునండి. సో సమ్హౌ ఇందులో జెన్యున్గా ఒక హీరోలో నిలబడి EB5 వీసా అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు ఎలా వచ్చినా కూడా దాని పైన చేసుకుంటూ పోతుంది. అవునండి. సో దాని యొక్క డైనమిక్స్ ఏ విధంగా ఉన్నాయి? సో మనకి ఏంటంటే ఇది అంతా ఈ సబ్జెక్ట్ అనేది ఏంటంటే చాలా థింగ్స్తో ముడిపడి ఉంటుందండి. సో ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ లా అనగానే మనకి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనేది కొంత ఫారిన్ రిలేషన్స్, నెక్స్ట్ వార్స్కి రిలేటెడ్, ఈ వెపన్స్కి రిలేటెడ్, ట్రీటీస్కి రిలేటెడ్ వీళ్ళు బేస్ చేసుకుంటుంది. ఇమిగ్రేషన్ సబ్జెక్ట్ వచ్చేసి సో ఇప్పుడు అసలు యుఎస్ని తీసుకుంటే డైనమిక్స్ ఆఫ్ యుఎస్ ఏంటి, ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అంటే మైగ్రెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ యూరోప్ నుంచి, సౌత్ అమెరికా నుంచి, ఏషియా నుంచి ఇలా డిఫరెంట్ పీపుల్ మైగ్రేట్ అయ్యి అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ల్యాండ్ ఆఫ్ మైగ్రెంట్స్, ఇమిగ్రెంట్స్గా మారింది. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా లీడర్స్ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుందండి. కొంతమంది అగ్రెసివ్గా చెప్తారు, కొంతమంది ఏమో కొన్ని థింగ్స్ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. బట్ ఏంటంటే మనకి మెయిన్ అక్కడ టాపిక్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండి. సో ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎప్పుడైతే ఉందో, ఇల్లీగల్గా మైగ్రేట్ అవుతున్నారో దానికి ఒక పర్టికులర్ సరైన డాక్యుమెంటేషన్ ఉండదు, సరిగ్గా ట్రాకింగ్ ఉండదు,
ఎక్స్ట్రా బర్డెన్ ఆన్ ద కంట్రీ ఉంటుంది. సో ఈ అన్ని మెజర్స్ని ఎరాడికేట్ చేయడానికి చూస్తారు. మళ్ళీ మోర్ ఓవర్ ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ ఎనీ లూప్ హోల్స్ కూడా ఇమిగ్రేషన్లో ఎరాడికేట్ చేయడానికి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రొసీజర్ స్టాండర్డ్ చేయడానికి చూస్తారు. సో ఎవరైనా అసలు అక్కడ సెటిల్ అవ్వాలి అంటే వాళ్ళ ఫైనల్ డెస్టినేషను పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి అనుకుంటారు, గ్రీన్ కార్డ్ ద్వారా అయ్యే అవకాశం ఉంది. సో అదే మనకి EB-5 వీసా ద్వారా ఏమవుతుంది అంటే మన ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి దాన్ని గుర్తించి మనకి EB-5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా వస్తాం జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే 1990లోనే ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా ఈ EB-5 వీసా అనేది ప్లేలోకి వస్తాం జరిగింది. సో ఇంతకుముందు అసలు ఏంటంటే $800,000 అంటే 7 to 8 crores కూడా ఉండేది కాదు, దాని అమౌంట్ $500,000 ఉండేది. సో దాన్ని ఏంటంటే 2022లో లా మళ్ళీ రివైజ్ అయిందండి. సో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్గా మారింది, సేమ్ ఇమిగ్రేషన్ యాక్ట్లోనే. సో దానివల్ల ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ ప్రూఫ్ని బేస్ చేసుకొని $500,000 ఇప్పుడు వరకు ఎప్పుడు రివైజ్ అవ్వలేదు అంటే $800,000 చేశారు. అలానే అప్లికేషన్ ఫీజెస్ అవి కూడా పెరిగినాయి. సో ఏమేం చేంజెస్ ఫర్దర్గా కూడా రావచ్చు అంటే ఇప్పుడు ఓల్డ్ లాలో లైక్ లెట్సే ప్రాసెసింగ్ కొంచెం స్లోగా ఉండే అవకాశం కొన్ని కేసెస్లో వచ్చింది. 2018లో అప్లై చేసిన వాళ్ళకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం గ్రీన్ కార్డ్ లేట్ అవటం జరిగింది. కండిషనల్ గ్రీన్ కార్డ్ కొంచెం లేట్గా రావటం, వర్క్ ఆథరైజేషన్స్ కొంచెం లేట్గా రావటం, అప్పుడు మనకి లా ల్యాబ్స్ అయిపోవటం జరిగింది. ప్లస్ ఏంటంటే కరోనా వచ్చింది, ప్లస్ ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినాక కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు మెజర్స్ తీసుకుంటానికి కూడా టైం పట్టింది. బట్ ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చేసరికి ఏ మెజర్స్ తీసుకోవాలో అవి కూడా తీసుకుంటాం కొంతవరకు లా పరంగా జరిగింది. 2022లో ఎప్పుడైతే రివైజ్ చేశారో ఇంకా మోర్ స్పెసిఫిక్గా దే కేమ్ అప్ విత్ స్పెసిఫిక్ లా రిగార్డింగ్ EB-5. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఫాస్ట్ ప్రాసెసింగ్ టైమ్స్, అలానే కొంచెం డీటెయిల్ స్టాండర్డ్ స్క్రూటినీ అనేది ఉంది. అంటే క్లాసిఫికేషన్ అనేది జనరల్ కోటాకి ప్రిఫర్డ్ కోటాకి వేరియేషన్ బేస్ చేసుకొని ఫాస్ట్గా వచ్చేటట్టు చేశారు. అయితే ఈ లా ఏంటంటే 22 నుంచి మనకి 27 వరకు ఉంది. సో 27 వరకు ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ కమ్స్ ఇన్ టు ద పవర్ యూజువల్లీ దిస్ లా ఈజ్ గవర్న్డ్ అనమాట. ఆల్రెడీ ఇంకా ఫిక్స్డ్ డెఫినెట్గా గవర్న్ అయ్యి 27 వరకు. అవును. అలానే ఏంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎవరు డిస్టర్బ్ చేయాలని అనుకోరు ఏ పార్టీ వచ్చినా. మోర్ ఓవర్ ఏంటంటే ఒకళ్ళు 27 తర్వాత లా రివైజ్ అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు $800,000 అంటే 7 to 8 crores అన్నా కదా, అది 1 million అయ్యే అవకాశం ఉండొచ్చు. అంటే వీళ్ళని త్వరగా మీరు బుక్ చేసుకోండి సీట్స్ అన్నట్టు ఉంది డెఫినెట్గా. సో ఏంటంటే 1 million అయిందంటే ఇప్పుడు 7 to 8 crores పెట్టలేని వాళ్ళకి మేము ఇంకా 10 crores ఎక్కడ పెడతాం అన్న ఫీలింగ్ వాళ్ళకి రావచ్చు. సో అలానే లా ఇంకా బాగా రివైజ్ అయ్యి దాన్ని ఇంకా బెటర్గా చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో అందుకని మనం EB-5 డైనమిక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రయారిటైజ్డ్ సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇన్వెస్ట్మెంట్ వీసా. అంటే ఏ ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయట్లేదు, మనమే స్పాన్సర్ చేసుకుంటున్నాం. అవును. మనం స్పాన్సర్ చేసే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వల్ల అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇచ్చే ప్రిఫరెన్స్ కానీ ప్రయారిటీ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరీ వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా నాకు ఒకటే భయం పట్టుకుంది ఇప్పుడు ఏంటి అంటే ఎవరైనా ఇమీడియట్గా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా ఫండ్స్ అలొకేట్ చేసుకొని వీళ్ళని త్వరగా 2027 లోపే అడ్వాంటేజ్ అనేది తీసుకోండి. లేకపోతే ఆ తర్వాత $1 పెరిగినా ఏదైనా జరగచ్చు. బట్ $1 million అనేది ఇట్స్ లైక్ అది ఒక పీడకాలని చెప్పాలి. ఒక్కోసారి ఏంటంటే కోటా కనుక అయిపోయింది అనుకోండి, చాలు ఇప్పటి వరకు ఇచ్చింది అని కూడా అనుకోవచ్చు. అప్పుడు ఏంటంటే కోటా తగ్గించే అవకాశం ఉండొచ్చు. లేకపోతే ఎక్కువ మంది ఫైల్ చేస్తున్నారు అనుకోండి, వెయిటింగ్ లిస్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు డ్యూరేషన్ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కార్డ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఫాస్ట్గా ఈ $800,000 అంటే 7 to 8 crores వస్తుంది కాబట్టి స్టేజెస్ వైజ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఎవరన్నా కావాలంటే. ఈఎంఐలు అందరికీ అలవాటే. సో అమ్మాయిల వెనకాల తిరగడం ఆపేసి ఈఎంఐలు పెట్టుకునైనా అమెరికా వెళ్ళి అక్కడ సంపాదించుకోవాలని ఎవరైనా అనుకున్నట్లయితే మాత్రం ఇమీడియట్గా డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే 2027 తర్వాత లాస్ అనేవి మారబోతున్నాయి. సో అప్డేట్స్ కోసం వేసి చూస్తూనే ఉండండి. అండ్ మీకు ఇమిగ్రేషన్ సంబంధించి ఎటువంటి కన్సల్టెన్సీ కావాల్సిన వెంటనే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా అడ్వకేట్ అచ్చయ్య గారిని మీరు కలవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా లైఫ్ అనేది చాలా సెక్యూర్డ్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఈవెన్ అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, అమెరికా నుంచి ఆన్ సైట్లో కానీ లేకపోతే ఇంకో డిఫరెంట్ విధాలుగా మీరు అక్కడ బిజినెస్ పెట్టడం అని కానీ లేకపోతే ఓవరాల్గా మీ లైఫ్కి ముడిపడి ఉన్న అంశం ఇమిగ్రేషన్ అయ్యుంటే ఇమీడియట్లీ మీరు
ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా మేక్ యూజ్ ఆఫ్ ద లర్నింగ్ ఆప్షన్, వెరీ ఇంపార్టెంట్ సార్. అండ్ సో ఈ లోన్ ఆప్షన్ మీరు అడ్వాంటేజ్గా తీసుకొని 2027 లోపే మీరు ఫైనల్ చేసుకోండి. దట్స్ వై మీరు ఈ అడ్వాంటేజ్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.